హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మేము సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు. అండ్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి పాయింట్ కూడా బై సెల్ రికమెండేషన్లో మాత్రం మీరు తీసుకోకూడదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ముందుగా మనం రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడే ముందు అసలు ఈ వారం ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ వారం నిఫ్టీ 2.59% అయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈ వీక్ అయితే స్ట్రాంగ్ రికవరీ అయితే క్లియర్గా కనిపించింది. లాస్ట్ 2 వీక్స్గా చూసుకుంటే మార్కెట్లో ఫాల్ చూసాం, బట్ ఈ వీక్ అయితే సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే Q1 ఎర్నింగ్స్ అయితే చాలా కంపెనీస్ అయితే పోస్ట్ చేస్తున్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గా పోస్ట్ చేయడం వలన మార్కెట్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, FIS మన ఇండియన్ మార్కెట్లో బై చేస్తున్నారు. దీనికోసం మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ వన్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మన ఇండియన్ మార్కెట్కి నెగిటివ్, బట్ తగ్గుతున్నాయి కాబట్టి పాజిటివ్. అండ్ నెక్స్ట్ పాయింట్, గుడ్ మూన్సూన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రెయిన్ఫాల్ అనేది బెటర్గా ఉందనుకోండి, అగ్రికల్చర్ ఎకానమీకి చాలా సపోర్ట్గా ఉంటుంది కదా. సో దీన్ని కూడా ప్రస్తుతానికి అయితే పాజిటివ్గా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్ట్రాంగ్ IIP డేటా అండి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా బెటర్గా అనేది రావడాన్ని పాజిటివ్గా చూడడం జరిగింది. అండ్ గ్లోబల్గా చూసుకున్నా సరే ఫీర్ అనేది కొంచెం తగ్గింది అని చెప్పి మార్కెట్ని పాజిటివ్గా అయితే చూస్తున్నారు. ఇక స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కోసం మాట్లాడుకుంటే మిడ్ క్యాప్ కూడా 2% పెరిగింది. అండ్ స్మాల్ క్యాప్ కూడా 2.6% అయితే పెరిగింది. 52 వీక్ హైకి దగ్గరగా అయితే స్మాల్ క్యాప్ అయితే ఉందండి. నార్మల్గా ఈ వార్ అని చాలా ఇంపాక్ట్స్ మన మార్కెట్స్ పై చూపించినప్పటికీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీకు టెక్నికల్గా మీరు చూసేటప్పుడు మీకు క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే స్టిల్ పాజిటివ్గా అయితే ఉన్నాయి. బట్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మనము మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు FIS కోసం మాట్లాడాలండి. ఎందుకు FIS కోసం మాట్లాడాలంటే, ముందుగా FIS అంటే ఎవరు? మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కాదనమాట, బయట కంట్రీస్ వాళ్ళు. ఆ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మన మార్కెట్కి పాజిటివ్ అనమాట. కానీ లాస్ట్ 4 మంత్స్గా చూసుకుంటే బిగ్ సెల్లింగ్ అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో FI అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే జూలై 2026లో 20,200 crores ఇండియన్ ఈక్విటీస్లో అయితే FII ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఇంత సెల్ చేసిన FII మన ఇండియన్ మార్కెట్స్లో బై చేయడాన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ అయితే చేయాలి. అయితే జూలైలోనే ఎందుకు బై చేశారు? దీనికి ప్రధాన కారణం లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ మనం మాట్లాడుకోవడం కదా, Q1 నెంబర్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. గ్లోబల్గా కూడా కొంచెం ప్రెజర్ తగ్గింది అని ఫీల్ అవ్వడం. అండ్ ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉండటం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి మన ఇండియన్ మార్కెట్స్లో కనిపించినప్పటికీ మన ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇది మెయిన్ రీజన్ అనమాట. ఇక రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలా అర్థం చేసుకోవాలంటే FIS మన ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్గా చూస్తున్నారు. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతున్నాయి కాబట్టి మనము పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎవరైనా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఇంతకు ముందు అసలు మార్కెట్ ఎందుకు పెరిగింది ఏంటి అనేది మనం ఆల్రెడీ రీజన్స్ అనేవి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అసలు ఎందుకు పెరిగింది ఏంటి అనడానికి కారణం ఇది. కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, మనము ఎలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఫోకస్ చేయాలనేది ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. అందులో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ మన ఇండియాలోనే RBI MPC పాలసీ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మన మార్కెట్కి పాజిటివ్, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచితే మన మార్కెట్కి నెగిటివ్. కాబట్టి August 5న రాబోయే ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. ఇక నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది యూఎస్కి సంబంధించిన ISM మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, అండ్ నెక్స్ట్ US ISM సర్వీస్ PMI డేటా, AMD ఎర్నింగ్స్, ఓబర్ డిస్నీ ఎర్నింగ్స్, US ADP ఎంప్లాయ్మెంట్ డేటా. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఎప్పుడు మన ఇండియన్ మార్కెట్కి పాజిటివ్, ఏం జరిగితే నెగిటివ్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే ఒకసారి వీడియోని పాజ్ చేసి చూసుకోండి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయితే August 5 అనమాట. ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు. ఇది
కాకుండా మనం డైలీ అలాగా ట్రాక్ చేస్తాం క్రూడ్ ఆయిల్, ఎఫ్ఎస్ డేటా, యూఎస్డి ఐఎన్ఆర్, ఇదంతా చాలా ఇంపార్టెంటే. మనం ప్రతిరోజు ట్రాక్ చేస్తూనే ఉంటాం. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మన మార్కెట్కి నెగిటివే, మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్గా ఉంటే మన మార్కెట్కి పాజిటివ్, వీక్ అయితే నెగిటివ్. ఇదంతా మనందరికీ తెలిసిన డేటానే. కాకపోతే ఆర్బీఐకి సంబంధించిన ఈ ఇంపార్టెంట్ ఈవెంట్ పైన మీరు ఫోకస్ అయితే చేయాలి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి సెబీకి సంబంధించి. యాక్చువల్గా ఇంతకు ముందు బిఫోర్ థర్డ్ చూసుకుంటే ఆగస్టు 3కి ముందు ఎలా ఉండేదంటే ట్రేడింగ్ టైం మనందరికీ తెలిసింది 9:50 నుంచి 3:30 వరకు మార్కెట్లో అయితే ట్రేడింగ్ యాక్టివిటీ అనేది మనకు కనిపించింది కదా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే 3:29కి ఏమవుద్దంటే క్లోజింగ్ ప్రైస్ అయితే ఉందో దాన్నే యాక్చువల్గా అయితే ఆఫీషియల్ క్లోజింగ్ ప్రైస్గా అయితే డిసైడ్ చేసేవాళ్ళు. సో దీనివల్ల ఒక బిగ్ ట్రేడర్ లాస్ట్ సెకండ్లో హ్యూజ్గా బై కానీ సెల్ ఆర్డర్ పెడితే ఏమైందంటే స్టాక్ క్లోజింగ్ ప్రైస్ని ఆర్టిఫిషియల్గా అయితే మూవ్ చేయొచ్చు అనమాట. ఇలాగ లాస్ట్ మూమెంట్లో బై కానీ సెల్ కానీ చేసి ఆర్టిఫిషియల్గా మూవ్ చేయడం అనేది జరిగేది. సో ఇప్పుడు న్యూగా సెబీ తీసుకొచ్చిన ఈ యాక్షన్ వల్ల ఏమైందంటే F&O క్యాష్ స్టాక్స్ ఏవైతే 9:15 to 3:15 నార్మల్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది, 3:15 to 3:35 మాత్రం క్లోజింగ్ ఆప్షన్ సెషన్స్ అనేవి జరుగుతాయి అనమాట. అంటే 20 minutesలో కంటిన్యూస్గా ట్రేడింగ్ అనేది ఉండదు. బై సెల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుని ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ఫెయిర్ క్లోజింగ్ ప్రైస్ని డిసైడ్ చేస్తారు. ఇంతకుముందు ఇలా ఫెయిర్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడు సెబీ తీసుకొచ్చిన ఈ న్యూ అప్డేట్తోని వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ 20 minutesలోనే బై సెల్ ఆర్డర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ ఫెయిర్ క్లోజింగ్ ప్రైస్ని అయితే డిసైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ అప్డేట్ తీసుకొచ్చారు అంటే ప్రైస్ మ్యానిపులేషన్ అనేది తగ్గుతుంది. లాస్ట్ మినిట్లో ప్రైస్ని ఆర్టిఫిషియల్గా మార్చడం అనేది కష్టమవుతుంది. ఫెయిర్ క్లోజింగ్ ప్రైస్ మనకు తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఈటీఎఫ్లకి ఇది ఒక బెటర్ అప్డేట్ అనమాట. అండ్ F&O సెటిల్మెంట్ కూడా ఇది చాలా బెటర్ అనమాట. FI బిగ్ ఇన్వెస్టర్స్ కూడా ఇది ఒక మంచి అప్డేట్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. రిటైల్ ట్రేడర్స్ మన పైన ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఏం లేదు. డెలివరీలో ఎవరైతే బై చేసే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ లేదు. ఇంట్రాడే ట్రేడర్స్ ఉన్నారు కదండి, F&O క్యాష్ స్టాక్స్ అయితే 3:15 PM తర్వాత నార్మల్ ట్రేడింగ్ అనేది ఉండదు. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఉంది కదా, 3:40 వరకు కూడా కంటిన్యూ అవుతుందని అయితే మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే ఈ రూల్ రిటైల్ ట్రేడర్స్ కోసం కాదండి, క్లోజింగ్ ప్రైస్ని ఫెయిర్ మ్యానిపులేషన్ ఫ్రీగా చేయడానికి సెబీ ఇంట్రడ్యూస్ చేసిన సిస్టమ్ అనమాట ఇది. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇది సెబీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ టెక్నికల్ లెవెల్స్ కోసం అయితే మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్ కోసం నేర్చుకోవాలి అనుకుంటే ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ అయితే ఉంది, దానిపైన క్లిక్ చేసి మీరు మనతో డైరెక్ట్గా అయితే చాట్ చేయొచ్చు. ఇన్ కేస్ కాల్ నీడ్ అయితే కాల్ చేసి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉండి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఎడ్యుకేషన్ పర్పస్లీ మీరు మమ్మల్ని డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మాట్లాడదాం. ఫ్రెండ్స్ ముందుగా నిఫ్టీ కోసం మాట్లాడుకుంటే ప్రస్తుతం నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియా దగ్గర అయితే ఉందండి. మీరు ప్రీవియస్గా చూసుకుంటే ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్లో ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే మనం చూసాం. అరౌండ్ 22,000 వరకు కూడా నిఫ్టీ ఫాల్ అయింది. ఆ తర్వాత ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి సస్టైన్ అయింది. మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత చూడండి ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించి ఫాల్ అయింది. ఇప్పుడు ఇదే లెవెల్ దగ్గరలో అయితే నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్ అనమాట. సో 24,600 లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే నిఫ్టీలో మనము పాజిటివ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 24,600, 24,800 ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ ఏరియా. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితేనే పాజిటివ్. అదర్వైజ్ ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఏదైనా స్ట్రాంగ్గా పడి వాల్యూమ్ సపోర్ట్ చేసింది అంటే మాత్రం ఫర్దర్గా నిఫ్టీ మళ్ళీ కొంతవరకు డిప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కోసం మాట్లాడుకుంటే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 57,600 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ జోన్. 57,600, 58,800 అనమాట. ఈ రెసిస్టెన్సీ జోన్ దగ్గర బ్రేక్ చేసి పైన సస్టైన్ అయ్యింది అనుకోండి, డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఒక న్యూ హైని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ కనిపించి ఫర్దర్గా స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపిస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో కూడా మనము సెల్లింగ్ చూసే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం గోల్డ్ కోసం మాట్లాడుకుంటే ప్రెజెంట్ గోల్డ్ అయితే ఆల్ టైమ్ హై నుంచి స్టిల్ డిస్కౌంట్లోనే ఉందని అయితే మనం చెప్పొచ్చు. బట్ స్టిల్ ఈ టైంలో ఎంట్రీస్ కంటే కూడా ఇంకా ఫర్దర్గా వెయిట్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్లో ఏమైనా అవకాశం వస్తే గోల్డ్ అవ్వచ్చు,
ఆర్ సిల్వర్లో కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్లో ఏమైనా అవకాశం వస్తే మీరు ఎంట్రీస్ అనేవి ప్లానింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక ఫైనల్లీ క్రూడ్ ఆయిల్ కోసం మాట్లాడుకుంటే చూడండి, క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ని బ్రేక్ చేసి టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి ఫాల్ అవ్వాలి. బట్ టెక్నికల్గా చూసుకుంటే ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి ప్రజెంట్ ఈ లెవెల్ పైన అయితే సస్టైన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక 2 ఇంపార్టెంట్ స్టాక్స్ కోసం అయితే మాట్లాడదాం. ఎందుకు అంటే రీసెంట్ టైంలో మార్కెట్లో బాగా ఫాలో వచ్చింది అండ్ ఈ స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, అందులో మొదటి కంపెనీ ఏంటి అంటే రిలయన్స్ అనమాట. యాక్చువల్గా రిలయన్స్ కోసం ఎందుకు మాట్లాడుతున్నానో మీ అందరికీ తెలిసిందే. రిలయన్స్ నిఫ్టీలోనే వెయిటేజ్ స్టాక్ ఇది అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్, టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అనమాట. ప్రస్తుతం రిలయన్స్ అయితే ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే ప్రస్తుతం డిస్కౌంట్లో దొరుకుతుంది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ కూడా మీరు చూడొచ్చు. 1145 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ 1000 దగ్గర కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ లెవెల్స్ వరకు ఫాలో అయితే మనము ఈ స్టాక్లో ఫర్దర్గా ఒక మంచి ఆపర్చునిటీ చూడొచ్చు. బట్ బిఫోర్ ఎంట్రీ మీరు ఫర్దర్గా అనాలిసిస్ చేసిన తర్వాతనే మీరు ప్లానింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఫండమెంటలీ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే 1000 వరకు వెళ్ళిన ఈ స్టాక్ ప్రజెంట్ 748 దగ్గర అయితే ఉంది అండ్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇవి మంచి కంపెనీస్ అనమాట. లైక్ పెన్నీ స్టాక్స్ ఇలాంటిలో మీరు ఎంట్రీ తీసుకున్నా సరే రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనకి ఫండమెంటలీ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వీటిని వాచ్ చేయొచ్చు. మీరు ఫర్దర్గా అనాలిసిస్ చేసి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే అప్పుడు ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఇక ఫైనల్లీ ఫ్రెండ్స్, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా నేర్చుకోవాలి అనుకున్నా, మీకు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే కింద ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మీరు మాతో షేర్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.